ఫస్ట్ టాపిక్ వచ్చేసి సంఖ్యా వ్యవస్థ, నంబర్ సిస్టంగా ఉంది. సో అక్కడ నుంచి మనకు ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది కాబట్టి అకర్ణీయ సంఖ్యలు, దాంట్లో అకర్ణీయ సంఖ్యలకు సంబంధించిన ప్రశ్నలు అయితే అడుగుతుంటారు. ప్రీవియస్గా చాలా ఎగ్జామ్లు అయితే అడగడం జరిగింది. అదేవిధంగా స్కూల్ టెక్స్ట్ బుక్లో 8th కానీ 9th కానీ 10th క్లాస్లలో ఈ అకర్ణీయ సంఖ్యలకు సంబంధించిన ప్రశ్నలు అయితే ఉన్నాయి. సో వాటిని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా అకర్ణీయ సంఖ్యలు అంటే p, qలు పూర్ణ సంఖ్యలు అయ్యి q≠0 అయినట్లయితే అప్పుడు p/q రూపంలో ఉన్న సంఖ్యలను అకర్ణీయ సంఖ్యలు అంటారు. ఓకేనా, p/q రూపంలో ఉన్న సంఖ్యలను అకర్ణీయ సంఖ్యలు అంటారు. 3/4 కానీ 3 1/2 కానీ 100 కానీ -3 కానీ -1/2. సార్ మరి 100 ఏ విధంగా అవుతుంది అకర్ణీయ సంఖ్య అంటే 100/1 రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. /1 రాసుకున్నట్లయితే అది కూడా అకర్ణీయ సంఖ్య రూపంలో మారుతుంది. -3 కూడా మనకు అకర్ణీయ సంఖ్య అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఈ విధంగా మనకు q≠0 అవ్వాలి. కింద మనకి ఏదైతే హారం ఉందో అది 0 కాకూడదు. సో అటువంటి సంఖ్యలను అకర్ణీయ సంఖ్యలుగా మనం పిలవడం జరుగుతుంది. ఈ అకర్ణీయ సంఖ్యలను మనం దశాంశ రూపంలో రాసినప్పుడు దశాంశ బిందువు తర్వాత కొన్ని పరిమితమైన స్థానాలు ఉన్నట్లయితే, సో మనకి ఇక్కడ 1/2 ఉంది. సో 1/2 మనము దశాంశ రూపంలో రాసినట్లయితే 0.5కి అది ఎండ్ అవుతుంది. అంటే డివైడ్ చేస్తాం, 2/1 డివైడ్ చేస్తే 0. పాయింట్ పెట్టుకుంటే 10 అవుతుంది. 2 5 10. సో 0 వచ్చింది, మనకు శేషం రిమైండర్ 0 వచ్చింది. అంటే 0.5కి ఎండ్ అయిపోయింది ఈ డివిజన్ అనేది. అంటే ఈ విధంగా మనకు దశాంశ బిందువు తర్వాత పరిమితమైన స్థానాలు ఉన్నట్లయితే ఆ దశాంశంను అంతమయ్యే దశాంశంగా పిలవడం జరుగుతుంది. ఇక్కడ 2/5 కానీ 25 కానీ ఇవన్నీ కూడా అంతమయ్యే దశాంశాలుగా చెప్పుకోవచ్చు. ఏదైతే మనకు దశాంశ బిందువు దాని తర్వాత పరిమితమైన స్థానాలు ఉండాలి, పరిమితమైన అంకెలు కానీ పరిమిత సంఖ్యలు కానీ ఉండాలి. అటువంటి దశాంశాలను అంతమయ్యే దశాంశాలుగా పిలవడం జరుగుతుంది. అదేవిధంగా ఇందులో అంతం కాని దశాంశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనము చూసినట్లయితే 1/3 ఉంది. ఈ 1/3ని మనం డివిజన్ చేసినట్లయితే 3 1 0 పాయింట్ పెట్టుకుంటే 10 అవుతుంది. 3 3 is 9. సో ఎన్నిసార్లు చేసినా 3 3 వస్తూనే పోతుంది ఈ విధంగా. సో అది ఎండు కాదు, ఒక దగ్గరికి ఎండు కాదు. సో ఈ విధంగా దశాంశ బిందువు తర్వాత మనకు అపరిమితమైన స్థానాలు ఉన్నట్లయితే దానిని అంతం కాని దశాంశంగా చెప్పడం జరుగుతుంది. ఈ అంతం కాని దశాంశాలు కూడా మనకు 2-3 రకాలుగా ఉంటాయి. ఓకేనా, సో తర్వాత చూద్దాం. ఈ విధంగా అంతం కానీ అంతమయ్యే దశాంశాలు ఉంటాయి. అయితే ఈ దశాంశ బిందువు రూపం ఇచ్చి మనకు p/q రూపంలో రాయమని అడుగుతుంటారు. 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో కానీ 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో కానీ 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంటాయి. చూడండి. సో గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ స్టాండర్డ్ కాబట్టి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉందని ఈ వీడియో చేస్తున్నాను. ఓకేనా, ప్రీవియస్గా డిఎస్సిలో చాలాసార్లు అడిగారు. సో ముందుగా ఒక ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మీకు కనిపిస్తుంది 3.435 బార్ అని ఉంది. ఇక్కడ 5కి బార్ పెట్టారు. ఎందుకు పెట్టారు మనం ఇప్పుడే చూసుకున్నాం. 1.3 ఇన్ని చేస్తే 0.333 ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా ఎక్కువసార్లు రాయడం కష్టం కాబట్టి ఈ 3 అనేది రిపీట్ అవుతుంది. కాబట్టి దాన్ని షార్ట్కట్గా 0.3 బార్ అని రాస్తాం. ఈ బార్ మీన్ ఏంటంటే ఆ బార్ కింద ఉన్న సంఖ్య అనేది మళ్ళీ వస్తుందని అర్థం. సో ఆ విధంగా మనం రాయడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ మనం గమనించినట్లయితే 3.435 బార్ ఉంది. దీనిని p/q రూపంలో రాయాలి. దశాంశ రూపం నుంచి p/q రూపంలో రాయాలి. మనం ఇక్కడ p/q రూపం నుంచి దశాంశ రూపం ఏ విధంగా రాశామో ఇక్కడ దశాంశ రూపం నుంచి p/q రూపంలో రాయాల్సి ఉంటుంది. ఓకేనా, క్వశ్చన్ ఇంపార్టెంట్ అనమాట. సో ఇది టెక్స్ట్ బుక్లో కానీ మీరు ప్రాసెస్ ప్రకారం చేస్తే దాదాపు ఒక 8 to 10 స్టెప్స్లో చేయాల్సి ఉంటుంది. దాదాపు ఒక 2 minutes పైనే పడుతుంది. సో అంత టైం అయితే మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉండదు కాబట్టి చాలా సింపుల్గా ఒక 2 స్టెప్లో మనం చేయడానికి ఇది ఈజీగా ట్రిక్ అయితే ఉంటుంది. ఓకేనా, సో మనకి ఇక్కడ ఏదైతే దశాంశ బిందువు ఉందో ఆ దశాంశ బిందువును తీసేసి ఉన్న సంఖ్యను రాయాల్సి ఉంటుంది. 3435. ఓకేనా, దశాంశ బిందువుని తీసేస్తున్నాను. ఆ తర్వాత మైనస్ పెట్టుకోండి. ఓకేనా, మైనస్ పెట్టుకొని బార్ లేని నంబర్ని రాయండి. ఇక్కడ బార్ లేకుండా ఏముంది 3.43 ఉంది. పాయింట్ పెట్టద్దు, 343 రాసేసేయండి. రాసిన తర్వాత మనము ఇక్కడ బారున్న అంకెలు ఎన్ని ఉన్నాయి? బారున్న అంకె 1 మాత్రం ఉంది. 1 ఉంది కాబట్టి 9 పెట్టుకోండి. 1 పెట్టుకోండి. సో దశాంశ బిందువు తర్వాత పాయింట్ తర్వాత బార్ లేకుండా ఎన్ని ఉన్నాయి అంకెలు? 43, 2 అంకెలు ఉన్నాయి కాబట్టి 2 zeros పెట్టుకోండి. ఓకేనా, 3435 నుంచి 343 అనేది మైనస్ చేయాలి. అప్పుడు ఎంత వస్తుంది? 3092 వస్తుంది. 3092/900. సో ఇది దీని యొక్క p/q రూపం. సో దీన్ని క్యాన్సలేషన్ కూడా చేసుకోవచ్చు, దీన్ని కటింగ్స్ కూడా చేసుకుంటే సరిపోతుంది. ఇది p/q రూపం సరిపోతుంది. ఇది ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకి ఇక్కడ సెకండ్ వన్ గమనించండి. 1.01 బార్. ఇక్కడ 1.01 బార్. సో దీనికి ఏ విధంగా రాయాలి p/q రూపం అంటే సింపుల్గా పాయింట్ తీసేసేయండి, దశాంశ బిందువు తీసేసేయండి, ఉన్న అంకె రాయండి 101. ఓకేనా, మైనస్
ఓకేనా. మనకు బార్ లేకుండా ఉన్న సంఖ్య కేవలం 1 మాత్రమే ఉంది. ఓకేనా. ఇక్కడనేమో 3 4 3 ఉంది, ఇక్కడ కేవలం 1 మాత్రమే ఉంది, -1 పెట్టుకోండి. బై మనకు బార్ ఉన్న సంఖ్యలు ఎన్ని ఉన్నాయి, అంకెలు ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి కాబట్టి 2 9 పెట్టుకోండి. ఓకేనా. ఇప్పుడు 101 మైనస్ 1 100/99 ఇదే మనకు p/q రూపం. సో చాలాసార్లు అడగడం జరిగింది ప్రీవియస్ ఎగ్జామ్లో, మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చేసే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ 20.05 బార్, 20.05 బార్. కాబట్టి మనకు p/q రూపంలో రాయాలి కాబట్టి బార్ను తీసేసి ఉన్న అంకెను రాయాలి, 2005 అవుతుంది. ఓకేనా. బార్ తీసేసి మైనస్ మనకు బార్ లేకుండా ఉన్న అంకెలు ఏవి, 20 బై ఇప్పుడు మనకు బార్ ఉన్న అంకెలు ఉన్నాయి, పాయింట్ తర్వాత 2 ఉన్నాయి కాబట్టి 2 9 రాసుకోవాలి. బార్ లేకుండా పాయింట్ తర్వాత ఏవి కూడా లేవు కాబట్టి ఇక్కడ 0 రాదు. ఎప్పుడైతే మనకి ఇక్కడ బార్ లేకుండా పాయింట్ తర్వాత అంకెలు ఉంటే అప్పుడు మాత్రమే 0 పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ లేదు కాబట్టి పెట్టుకోవట్లేదు. సో 2005 నుంచి 20 తీసేసినట్లయితే మనకు 1985/99. సో ఇది మనకు p/q రూపం. సో ఈ విధంగా మనము రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. p/q రూపం చాలా షార్ట్కట్గా రాసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇందులో ఇంకొక క్వశ్చన్ కూడా అడగడానికి అవకాశం ఉంది. ఈ క్రింది వాటిలో అంతమయ్యే దశాంశం ఏది? ఆప్షన్ ఏ 22/7, ఆప్షన్ బి 1/7, ఆప్షన్ సి 15/4, ఆప్షన్ డి 17/15. సో ఎట్లా చెప్తాం సార్, ఇవి అన్నిటిని మనం డివైడ్ చేయాలంటే డివైడ్ చేసుకుంటూ వెళ్తే మనకు అంటే భాగారం చేసుకుంటూ వెళ్ళినట్లయితే టైం అనేది చాలా ఎక్కువ టైం పడుతుంది. ఏది ఆన్సర్ మాకు తెలియదు. కాబట్టి ఒక ఇచ్చిన ఏదైతే అక్కడనే సంఖ్య ఉందో అది అంతమయ్యే దశాంశం, అంతం కాని దశాంశం అంటే చాలా సింపుల్గా చెప్పొచ్చు. ఇచ్చిన హారంలో 2m × 5n ఉన్నట్లయితే అది అంతమయ్యే దశాంశం అవుతుంది. అంతమయ్యే దశాంశం అవుతుంది. కింద హారంలో 2m × 5n రూపంలో ఉండాలి. ఇక్కడ గమనించినట్లయితే ఆప్షన్ ఏలో 7 ఉంది, ఆప్షన్ బిలో 7 ఉంది, ఆప్షన్ డిలో 3 × 5 15ని 3 × 5గా రాసుకోవచ్చు. 3 ఉంది. మనకి ఏ విధంగా ఉండాలి, హారం అనేది 2m × 5n రూపంలో ఉండాలి. కాబట్టి ఈ 3 ఏ కానీ బి కానీ డి కానీ అవ్వడానికి అవకాశం లేదు. సి ఏ విధంగా అవుతుంది? ఓకేనా. సి అనేది ఏ విధంగా అవుతుందో చూద్దాం. ఇక్కడ మనకు 15/4 సార్, మీరేమో 2m × 5n రూపంలో ఉండాలంటున్నారు, ఇదేమో 15/4 ఉంది. ఓకేనా. 15/4 అంటే 15/2 × 2 అంటే 2² రాసుకుంటున్నాం. సార్ మీరు ఇక్కడ 2m × 5n రూపంలో ఉండాలంటున్నారు సార్, మరి 5 లేదు కదా సార్ అంటే ఇంటూ 5/0 పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది మనకు. అంటే 5/0 మీన్స్ 1 అన్నమాట. సో ఇప్పుడు ఈ రూపంలో మారింది కదా, కాబట్టి ఇది అంతమయ్యే దశాంశం అవుతుంది. 5/0 పెట్టడం వల్ల దీని యొక్క విలువ మారుతుందా? మారదు. ఎందుకంటే 4 × 1 4a. కాబట్టి ఇది అంతమయ్యే దశాంశం. ఖచ్చితంగా క్వశ్చన్లు అడగడానికి అవకాశం ఉంటుంది. కింద మనకు హారంలో 2m × 5n రూపంలో ఉండాలి. లేదు ఓన్లీ 2 ఉన్నా సరిపోతుంది, ఓన్లీ 5 ఉన్నా కూడా మనకు అంతమవుతుంది ఆ దశాంశం. 2 కాకుండా 5 కాకుండా 2కు జతగా వేరేది ఉన్నట్లయితే 5కి జతగా వేరేది ఉన్నట్లయితే అది అంతం దశాంశం అవుతుంది. ఇక్కడ మనము 17/5 అది అందుకే అంతం కాదని చెప్తున్నాను. 17/15 అనేది ఎందుకు అంతం కాదు, 17/3 × 5 రాస్తున్నాం. ఇక్కడ 5కి జతగా 3 అనేది ఉంది, ఓన్లీ 5 ఉన్నా అంతమయ్యేది. ఓకేనా. ఓన్లీ 2 ఉన్నా అంతమయ్యేది, కానీ ఇక్కడ 3 అనేది యాడ్ అవుతుంది. కాబట్టి ఇది అంతం కాని దశాంశం. ఇక్కడ 1/7 కూడా అంతం కాదు, 22/7 కూడా అంతం కాదు. సో అంతం కాని దశాంశం, అంతమైన దశాంశం కూడా చాలాసార్లు అడగడం జరిగింది. కాబట్టి ఒకసారి ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకు అకర్ణీయ సంఖ్యలకు సంబంధించిన ఇంపార్టెంట్ మోడల్స్ అనమాట. ఇంకొక వీడియోలో మరికొన్ని మోడల్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్.